యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడూ నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి మీరు అనుకుంటే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. దీనివల్ల నేను కరెక్ట్గానే మాట్లాడుతున్న విషయం నాతో పాటు వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా చాలామందికి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే 1947 నుండి మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య కాశ్మీర్ వివాదం అనేది ఉంది. ఆ తర్వాత 1965లో మనం పాకిస్తాన్ను ఓడించాం. 1972లో పాకిస్తాన్ను ఓడించాం. కార్గిల్ యుద్ధంలో కూడా మనం వాళ్ళని ఓడించాం. ఇలా ఎన్నిసార్లు వాళ్ళని ఓడించినా సరే ప్రతిసారి పోనీలేని వదిలేసాం. 1972 యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ జవాన్లను యుద్ధ ఖైదీలుగా చేసినా సరే ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకుని భారతదేశం కావాలంటే కాశ్మీర్ని సాధించుకోవచ్చు. కానీ ఆ రోజు కూడా మన యొక్క భారతదేశం కాశ్మీర్ కావాలని చెప్పేసి అడగలేదు. మిత్రులారా, మీరు ఒక విషయం గమనించండి. ఇక్కడ ఒకవేళ భారతదేశం పైన పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్కసారి పై చేయి సాధించినా సరే వాళ్ళు ఎప్పుడో చెప్పినో మాకు కాశ్మీర్ ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా అదే షరతుతో ముందుకు వచ్చును. కానీ మనం ఎన్నిసార్లు పాకిస్తాన్పై గెలిచినా సరే మాకు ఏంటంటే కాశ్మీర్ కావాలని చెప్పేసి అడగలేకపోతున్నాం. ఎందుకో అర్థం కావడం లేదు. మనందరికీ కూడా తెలుసు, బిన్ లాడెన్ అనే ఒక టెర్రరిస్టు అమెరికాపై విమానాలతో దాడి చేసి 3,000 మందికి పైగా అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైతే వాడు పాకిస్తాన్లోని కేవలం ఆర్మీ క్యాంప్కు 4 కిలోమీటర్ల దూరంలోనే ఒక ఇల్లు కట్టుకుని ఉన్నాడని తెలిసి కూడా అమెరికా ఆర్మీ వెళ్ళి వాడిని చంపింది తప్ప పాకిస్తాన్ని ఏమీ అనలేదు. ఫ్రెండ్స్, మీరు బాగా ఆలోచించండి. ఒకవేళ ఆ టెర్రరిస్టు పాకిస్తాన్లో కాకుండా భారతదేశంలో దొరుకుంటే అమెరికా అలాగే భారతదేశాన్ని ఏమీ అనుకుంటూ ఉండేదా? భారతదేశం పైన యుద్ధాన్ని ప్రకటించుకుంటూ ఉండేదా? మరి ఎందుకు పాకిస్తాన్కి అంత సహాయం చేస్తూ ఉంటుందో అమెరికా నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా అంతే. ఏ దేశం వైపు న్యాయం ఉంటే ఆ దేశానికి, ఏ దేశం పైన అన్యాయం జరిగితే ఆ దేశానికి చేతనైతే సపోర్ట్ చేయాలి, లేకపోతే మూసుకొని కూర్చోవాలి. కానీ టర్కీ వచ్చి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి కేవలం మతం పిచ్చి. అక్కడ ఎవరికి అన్యాయం జరిగింది అనే దానితో వాళ్ళకి సంబంధం లేదు. ముస్లిం దేశం కాబట్టి సపోర్ట్ ఇచ్చేయాలి. ఇలాంటి ఘటన టర్కీ దేశంలో జరిగి ఉంటే వాడికి తెలిసేది. దేశంలో నువ్వు ముస్లింవా కాదా అని చెప్పేసి అడిగి ఒకవేళ నువ్వు ముస్లిం అయితే ఒక 20 మందిని చంపేస్తే ఆ బాధ వాడికి ఎలా ఉంటుందో తెలుస్తుంది. కానీ వాడు అవన్నీ పట్టించుకోకుండా, ఆలోచించకుండా పాకిస్తాన్కి ఆయుధాలు సరఫరా చేస్తాడు. ఇప్పుడు కూడా అంతే. చైనా చేసినటువంటి మిసైల్స్ ఏవి కూడా పనిచేయలేదు. చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. టర్కీ పంపినటువంటి ఆయుధాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. కొత్త ఆయుధాలు కొనుక్కునే స్తోమత పాకిస్తాన్కి లేదు. 10 రోజులు యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఇంధన నిల్వలు కూడా లేవు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్లో వాళ్ళకే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మొదట్లో అమెరికా చెప్పింది భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోదని. సరిగ్గా భారత్ తన సత్తా చాటే సమయంలో అమెరికా వచ్చి 2 దేశాలు శాంతియుతంగా ఉండాలి అని మధ్యవర్తిత్వం చేస్తుంది. ఇది అమెరికా పాకిస్తాన్కి చేస్తున్న సాయం కాదా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే పాకిస్తాన్తో మనకి శాంతియుతంగా ఉండడం అవసరమా? ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎన్ని మిసైల్స్ని ప్రయోగించాలో అన్ని మిసైల్స్ని ప్రయోగించింది. ఎంత చేయాలో అంత చేసింది. కానీ ఏది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు భారత్ టైం వచ్చింది. ఈసారి భారత్ కుట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ తద్దరెళ్ళిపోతున్న భయంతోనే ముందుగానే పాకిస్తాన్ వచ్చేసి అమెరికా ద్వారా ఈ కాళ్ళ బేరానికి మొదలుపెట్టింది. ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 80% దేశాలు భారత్ పైన జరిగింది అన్యాయమైన ఘటన అని చెప్పేసి భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇటువంటి సమయంలో ట్రంప్ గారు వచ్చేసి భారతదేశానికి, పాకిస్తాన్కి శాంతియుతమని చెప్పేసి యుద్ధాన్ని ఆపేరు. నిజంగా ఇదేంటంటే ఒక కుట్రపూరితమైన చర్య. ఇప్పుడు భారతదేశం ఎలాగో నెగుతుంది కాబట్టి దీన్ని భారతదేశం విజయంగా భావించి భవిష్యత్తులో ఎప్పుడు కూడా గొడవలు రాకూడదంటే, ఇప్పుడు కూడా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం జరగకూడదంటే దీన్ని భారతదేశం యొక్క గెలుపుగా భావించి కాశ్మీర్ మన భారతదేశానికి ఇచ్చేయాలనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.